రేపు అసలు బీఆర్ఎస్ నాయకుల విషయంలో రియాక్ట్ అవ్వాలి చారి గారు. అందుకోసమే ఏదైతే మేము ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికల ముందు అంతకంటే ముందు నుంచి మేము చెప్తున్నాము, ఇది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాదు, కొంతమంది ఇండివిజువల్స్ బెనిఫిట్స్ కోసమే చేసిన కార్యక్రమం అని. అది ఇప్పుడు నిజమైంది కాబట్టి ముందు ఫస్ట్ సిగ్గుపడాలి, తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి గారు సభలో చేసినటువంటి డిమాండ్. క్షమాపణ చెప్తారా తెలంగాణ ప్రజానికానికి చారి గారు ఈ పార్టీ? ఇప్పుడు ఆయకట్టు స్థిరీకరణ కాలేదు, నీళ్లు రాలేదు, మరి క్రాప్ పోయేటట్లు వద్ద పెరగలేదు అంటే దాని అవాస్తవమైతే మేము క్షమాపణ చెప్పడం కూడా వాస్తవమే. ఎందుకంటే దీంట్లో ఈ మేడిగడ్డ కానివ్వండి, ఏదైతే ఇవాళ చూపించిన అన్నారం కానివ్వండి, పగుళ్ళు చూపించిండ్రు. పగుళ్ళు చూపించిన తర్వాత దాని యొక్క క్రాన్లాజిక కారణాలు ఏంటి, దానికన్నా ముందు జరిగిన సంఘటనలు ఏంటి, దాని కింద మరి మల్లన్న సార్ కింద కానీ వైబుల్గా ఉండి ఈ రోజుకి అక్కడ నీళ్లు నిలబెట్టుకుని మనం రేపు పొద్దున ఎండాకాలంలో సమస్యలు లేకుండా చేసుకోగలిగి ఉంటే నిజంగా మీరు అన్న మాట అంగీకరించవచ్చు. కానీ వాళ్ళ నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేదు కదా మేడిగడ్డలో. సుందీళ్లలో కూడా అదే పరిస్థితి ఉంది అని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో అనౌన్స్ చేసిన మాట. ఇట్లానే కంటిన్యూ అయితే ఇక ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంది. నేను అదే అంటున్నా కదా. కాదు మురళి గారు ఒకటే అంటున్నాను నేను. 3 సంవత్సరాల కింద ప్రాజెక్టు మీరు అన్న లెక్కల 3 సంవత్సరాల కింద అయింది. 3 సంవత్సరాల కింద నీళ్లు బారినాయి, ఆయకట్టు పెరిగింది, మరి ఎక్కడ పగుళ్ళు అనిపించలేదు. మరి నీళ్లు వరదలు అంతా ఉధృతంగా నీళ్ళు వచ్చినప్పుడు పగుళ్ళు ఏర్పడలేదు. ఇప్పుడు నీళ్లు లేనప్పుడు పగుళ్ళు ఏర్పడ్డాయి. మనం గమనించాలి. ఇక్కడ వాషౌట్ అయితే ఎప్పుడు కావాలి, సబ్స్టాండర్డ్ ఉంటే నీకు పిల్లర్ 1 పిల్లర్ 2 పిల్లర్ ఎప్పుడు కావాలి, నీళ్లు ఫుల్ ఉన్నప్పుడు, నీళ్లు వాషింగ్ ఎప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు కావాలి. అప్పుడు కాలేదు, నీళ్ళు లేనప్పుడు అయింది, పిల్లలు అయినాయి. ఓకే, ఏదేమైనప్పటికి కూడా చెప్పిన తర్వాత కదా ఈ పగుళ్ళ వ్యవహారం బయటపడింది. ఈ పగుళ్ళ వ్యవహారం బయటపడింది కొద్ది రోజుల ముందు. వరదలు వచ్చినప్పుడు పగుళ్ళు రాలేదు కాదు మురళి గారు, వరదలు వచ్చినప్పుడు పగులు రాలేదు, వరదలు లేనప్పుడు పగుళ్ళు వచ్చినాయి, అదొక అంశము. ఇది వరదలతో సంబంధించిన సమస్య కాదు. తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలో ఉన్న చెల్లకు కానీ చోట మీరు ఎన్నికల వరదలతో దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు దీని ద్వారానే మొత్తం వినండి, దీని ద్వారానే ఆయకట్టు స్థిరీకరణ అయింది, పంట శాతం పెరిగిన మాట వాస్తవము. కనుక దీంట్లో ఇప్పుడు ఉంటే మీరు ఎక్కువ ఇప్పుడు మేము ఎప్పుడు వెనుకపోతే ఇవన్నీ అడగాలి. వెనుకపోతలేదు కదా, ఒక్కొక్క పిల్లర్ ఎంక్వైరీ చేయండి, ఒక్కొక్క పిల్లర్ ఎంక్వైరీ చేయండి, స్పీడప్ చేసి అది ఇప్పుడు దయాగారు చెప్పినట్టు అవి రెండుకిన పిల్లర్స్ పోతే సున్నీల నుండి మా ప్రాంతానికి కానీ కర్నూలు ప్రాంతానికి కానీ మిగతా మలన్ సార్ కానీ నీళ్ళు ఇవ్వండి. అక్కడ చేసే అవకాశాలు ఉన్నప్పుడు అవన్నీ కంటిన్యూ చేసుకొని దీని మీద ఫిక్స్ చేసుకోండి, ఎంక్వైరీ చేసి ఎవరికి చట్టపరంగా యాక్షన్ తీసుకోండి కదా. దాని పేరు మీద మొత్తం ప్రయారిటీ కింద పెండింగ్ పెట్టకండి, రైతులకు ఇబ్బంది కలగకండి అని చెప్పింది మా ఆలోచన, అంతే ఆర్గ్యుమెంట్. ఓకే, దీని మీదే కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి ఇమీడియట్గా రిపేర్ల కార్యక్రమం మొదలు పెడతారా, లేక బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యూ చేస్తున్నట్టుగా రాజకీయంగా మాత్రమే దీన్ని చూపించే ప్రయత్నం చేస్తారు?